ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ దినంన మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ చేసే కృపణ దేవ దయారాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మనం కాచి కాబట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి కోసం తండ్రి నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్న అందరితో రక్షిస్తుంది. అయ్యా వాక్యం ద్వారా తండ్రి ఎవరితో అయితే మాట్లాడకొచ్చినా అలా మాట్లాడమని నా చూడండి నేస్తున్నాం ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. తార వెలిసింది అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు లయించాడని, రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు లయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోకరక్షణ ఆనందమే, స్తోత్రార్పణే మా రాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ముఖ్యంగా ఈ దినం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్, విష్ యూ మెరీ క్రిస్మస్. ఈరోజు దేవుడు మనల్ని ఓ గొప్ప వర్తమానం చేత మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన మాట ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని విందాం. ముందుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నత మాకండే విషయానికి వందనాలు తండ్రి. తండ్రి రోజు తండ్రి నువ్వు తండ్రి లోకానికి ఏ రీతిగా వచ్చావు, ఎందుకు వచ్చావు అన్న సత్యాన్ని అనేకులతో మాట్లాడిన ఏసా. ఈరోజు తండ్రి ఎందరో తండ్రి ఆ సత్యాన్ని తండ్రి తెలుసుకోలేక తండ్రి బాధపడతారు ఏసా. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తండ్రి ఈరోజు తండ్రి వారి జీవితంలో తండ్రి మీరు బోధించడం ప్రార్థిస్తూ తండ్రి నిజమైన క్రిస్మస్ ఈరోజు తండ్రి ప్రతి ఒక్క హృదయాలు తండ్రి జరుపుకున్నటకు సహాయము దయచేయమని నా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు మనతో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 21. అందరం కలిసి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుడు మనతోటి చాలా క్లుప్తంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. ఈరోజు మన పాపంలో నుండి రక్షించట కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి జన్మించాడు. దేవునికి స్తోత్రం. అలాగే మన బైబిల్లో కొన్ని వర్సెస్ ని గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 46, 47 అలాగే ఇలాంటి వర్షాలు మనం గమనించినట్లయితే మన ప్రభు వారు తీర్పు తీర్చకు రాలేదు కానీ ప్రజలను రక్షించటకు వచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో నిజమైన క్రిస్మస్ జరగాలంటే మనము ప్రతి క్రిస్మస్ కి స్టార్ ని మన ఇంటి పైన పెట్టుకుంటా ఉంటాం. ఈరోజు స్టార్ అంటే అక్కడ జ్ఞానులు ఈ గొల్లులంతా ఉన్న సమయంలో ఒక తార వెలిసింది తూర్పు దిక్కున అని మనం నమ్ముచా ఉన్నాం. హల్లెలూయా. తార వెలిసిందంటే ఒక రక్షకుడు జన్మించాడని అర్థం. ఈరోజు రక్షకుడు జన్మించాడని మనం ఆ తారని ఆ స్టార్ మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు నిజమైన క్రిస్మస్ అంటే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మన హృదయాలలో ఒక స్టార్ వెలగాలి. అంటే మనము రక్షించబడాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నిజమైన క్రిస్మస్ కి సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఏంటంటే ఈరోజు మన కొరకు మన పాపంలోని విరిపించుట కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి జన్మించాడు. ఈరోజు నీ పాపను బట్టి మన పాపను బట్టి ఈ చీకటి అంతటిని ఆయన వెలుగుగా మార్చుట కొరకు ఆయనే మనుష్య కుమారుడిగా వెలుగుగా ఈ భూలోకానికి వచ్చి మనల్ని రక్షించుట కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఓ పశువుల పాకలు తనని తాను తగ్గించు మన కొరకు ఈ భూలోకంలోకి వచ్చాడు. ఇక్కడ మనం బైబిల్లో చూస్తాం ఏంటంటే 4 విషయాలలో యేసు వర్ధిల్లుచుండెను. మనుషుల దయను, జ్ఞానమందును, వయస్సందును, ఈ 4 విషయాలు కూడా యేసు వర్ధిల్లుచుండెను అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మన ప్రభువారు తీర్పు తీర్చుటకు రాలేదు. ఈరోజు ఒకటి తీర్పు తీర్చుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాలేదు. కేవలము చీకట్లో ఉన్న బ్రతుకులను ఆయన ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆ చీకట్లో ఉన్న బ్రతుకులను వెలుగుగా మార్చడానికి, మనకి నిత్య జీవాన్ని
ఇటర్నల్ లైఫ్ ని కలగజేయడానికి, నరకం నుంచి తప్పించి, పాపము చీకటి నుంచి మనం తప్పించి రక్షణను అందించడానికి, పరలోక రాజ్యం మనకి ఇవ్వడానికి, వెలుగుని మనకి ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. నేడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు నిజమైన క్రిస్మస్ మన జీవితాలలో, మన కుటుంబాలలో మనం జరుపుకుందాము గాక. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మౌనత మాగడేశానికి వందలు తండ్రి. వాక్యం ద్వారా మాటలు వందలు ఇచ్చా స్తోత్రం తండ్రి. మీరు తండ్రి తీర్పు రాలేదు ఏసా తండ్రి. అనేకులను రక్షించట కొరకు వెలుగ్గా వచ్చినారు ఏసా. దాన్ని బట్టి వందనాలు ఏసా. కృతజ్ఞతలు తండ్రి. యేసు అన్న మాటకు తండ్రి రక్షకుడు అని అర్థము తండ్రి. ఈరోజు తండ్రి అనేకులను తండ్రి నీ వాక్యం ద్వారా నువ్వే సత్యము, నువ్వే జీవము, నువ్వే మార్గం ఏసా తండ్రి. మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తూ తండ్రి, ఎవరైతే ఇప్పుడు చూస్తుంది ఇంకా ప్రార్థనలు ఏకపించారు తండ్రి, మమ్మల్ని రక్షించు అని మొదలు పెడుతున్నారు తండ్రి, వారి తండ్రి నువ్వు రక్షించమని ప్రార్థిస్తున్నాం ఏసా. వారి ప్రార్థన విన్నాం పొందాలి చేస్తాం తండ్రి. మా అందరికీ తండ్రి నువ్వు తండ్రి పరలోక రాజ్యాన్ని కలగజేస్తావు తండ్రి. వెలుగుగా తండ్రి ఈ భూలోకానికి వచ్చావు తండ్రి. ఆ వెలుగుని తండ్రి అనేకులను తండ్రి పంచే బిడ్డగా మమ్మల్ని నియమించిన ప్రార్థిస్తున్నాం ఏసా తండ్రి. ఈరోజు తండ్రి ఆ వెలుగుని మా హృదయాలు తండ్రి మేము తండ్రి ఉంచుకొని తండ్రి నమ్మి తండ్రి విశ్వసించి తండ్రి అనేకులకు తండ్రి ఆ వెలుగుని, ఆ స్వార్థని పంచటకు మాకు సహాయము దయచేయమని తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క కార్యములను మీ చేతిలో వేపుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అలాగే అందరికీ మరలా హ్యాపీ క్రిస్మస్.